इस कार्यक्रम के द्वारा शिक्षा के क्षेत्र में नई पहलों का विमोचन ముందే మీరు చూశారు గౌరవనీయులైన కేంద్ర ముఖ్యమంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగరేషన్ జరిగింది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాశ్వత ప్రాంగణం ఇది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్ యొక్క ఇనాగరేషను ఈరోజు ఢిల్లీలో అంటే భారత మండపంలో జరగడం మనమందరం కూడా ఇప్పుడే చూసాము. సో ఈ యూనివర్సిటీ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి గాను ఒక సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇది శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మాకున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి గారు ఫౌండర్ వైస్ ఛాన్సలర్ 2020లో ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్షిప్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ యూనివర్సిటీ నేను చెప్పగలను అంచెలంచెలుగా ఎదిగిందని చెప్పగలను. ఎందుకంటే మేము మొట్టమొదట చాలా చిన్నగా మొదలుపెట్టాము. అప్పుడు యూనివర్సిటీ మొదలైనప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనిని మెంటర్ చేసింది. అప్పుడు కేవలం 2 పీజీ కోర్సులు, 4 యూజీ కోర్సులు అండ్ 100 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే చాలా రకంగా పరివర్తన చెందింది అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మేము 9 యూజీ కోర్సులు, 17 పీజీ కోర్సులు అండ్ 6 పిహెచ్డి ప్రోగ్రాంలు, తర్వాత 15 డిప్లొమా ప్రోగ్రాంలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ డిప్లొమా ప్రోగ్రాంలు అనేది 15 ఈ సంవత్సరం నుంచి మొదలవుతున్నాయి. సో ఇది ఇలా చూసుకుంటే చాలా రకంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. మీరందరూ కూడా చూశారు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంత బాగా స్టూడెంట్స్కి అన్ని అవసరాలు తీరే విధంగా ఉందో మీరు చూస్తున్నారు. అండ్ ఈ ప్రస్తుతం అయితే ఈ ఫస్ట్ ఫేజ్ శాశ్వత ప్రాంగణము జాతికి మినిస్టర్ గారు అంకితం చేశారు. కేంద్ర మంత్రివర్యులు అదే ఆయన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ గారు దేశానికి ఇది అంకితము చేశారు. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు 2 అకాడమిక్ బ్లాక్లు, ఒక అడ్మిన్ బిల్డింగు, తర్వాత 3 హాస్టల్స్. ఈ 3 హాస్టల్స్లో 2 బాయ్స్ హాస్టల్స్, ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఈ హాస్టల్స్లో మేము 1600 మంది ఉన్నారు. కానీ 2200 మందిని అకామిడేట్ చేసే కెపాసిటీ ఈ హాస్టల్స్కి ఉంది. సో అన్ని విధాల సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ స్టూడెంట్స్కి ఒక కంజీనియల్ అండ్ కండ్యూసివ్ అట్మాస్ఫియరు ప్రొవైడ్ చేయడానికి మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు అతని సాయశక్తులా ఎప్పుడు కృషి చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతికి సమర్పించడంలో మా వైస్ ఛాన్సలర్ గారికి ఎంతో సహకరించిన వాళ్ళల్లో అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వము అండ్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ గారు అండ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులైన ముఖ్యమంత్రులు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళందరి రాష్ట్ర కేంద్ర సహకారం ఎంతో ఉంది కాబట్టే మేము ఈ విధంగా ముందుకు సాగగలిగాము. సో మాకందరికీ ఇది ఒక ఆనందదాయకమైన మూమెంట్. దీనిని మేము ఎంతో ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈ సంతోషాన్ని మీతో పాలు పంచుకోవడానికి నాకెంతో గర్వంగా కూడా ఉంది.